ప్రియమైన ప్రేక్షకులారా, మీ అందరికీ స్వాగతం. ఇటీవలి పరిణామాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులను స్వదేశానికి పంపే చర్యలను వేగవంతం చేశారు. ఈ చర్యలు భారతీయ వలసదారుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వేలాది మంది విదేశీయులను వెనక్కి పంపుతోంది. ఆశగా భారతీయులకు తగిలింది. అమెరికాలో అక్రమంగా ఈ వీడియోలో ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు, అమెరికాలో భారతీయుల పరిస్థితి, భారత ప్రభుత్వ స్పందన మరియు దీని భవిష్యత్తు ప్రభావంపై పూర్తి వివరాలను అందిస్తాం. ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో అక్రమంగా ఉన్న వలసదారులను బయటకు పంపే చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 2025 జనవరి చివరి వారం నుండి వేలాది మంది భారతీయులను తిరిగి భారత్కు పంపడం ప్రారంభమైంది. ఇటీవల టెక్సాస్ నుండి 2005 మంది భారతీయులను తీసుకెళ్లిన ఒక యుఎస్ సైనిక విమానం భారత్కు చేరుకుంది. సాధారణంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాణిజ్య విమానాలను ఉపయోగిస్తుంది, కానీ ఈసారి సైనిక విమానాలు C-17 గ్లోబ్మాస్టర్ 3ను ఉపయోగించారు. ఇది అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ విధానం ఎందుకు అనుసరిస్తున్నారు? 1. త్వరిత డిపోర్టేషన్, వేల మంది వలసదారులను త్వరగా పంపే ప్రయత్నం. 2. కఠిన సంకేతం, అక్రమ వలసదారులను అమెరికాలో నిలబెట్టబోమని సూచించేందుకు. 3. అమెరికాలో రాజకీయ ఒత్తిడి, ట్రంప్ 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు చూపించేందుకు. మరొక షాకింగ్ వార్త ఏంటంటే, గ్వాంటానామో బేను వలసదారుల నిర్బంధ కేంద్రంగా మారుస్తున్నారు. ఇప్పటికే 30,000 మంది వలసదారులను అక్కడ ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మానవ హక్కుల అంశాలను తెరపైకి తెచ్చింది. గ్వాంటానామో బే మునుపటి కాలంలో తీవ్రవాదులను నిర్బంధించే కేంద్రంగా ఉపయోగించేవారు. ఇప్పుడు వలసదారుల విషయంలో దీన్ని ఎలా ఉపయోగిస్తారో అనేది పెద్ద ప్రశ్న. భారత ప్రభుత్వం ఈ పరిణామాలపై స్పందించింది. 18,000 భారతీయులను తిరిగి స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. H-1B వీసాదారుల భద్రతపై అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. అక్రమ వలసదారుల కుటుంబాలను విడదీయవద్దని విజ్ఞప్తి చేసింది. భారతీయ సమాజంపై ప్రభావం, భయాందోళనలు పెరిగాయి. ఎందుకంటే అక్రమ వలసదారులే కాకుండా మరికొంతమంది సుదీర్ఘంగా వీసా రెన్యువల్ కోసం ఎదురు చూస్తున్న వారిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కంపెనీలపై ఒత్తిడి, H-1B వీసాదారులను ఉద్యోగాల్లో ఉంచేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ డిలే, ఇప్పటికే నెమ్మదిగా సాగుతున్న ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఎన్నో ప్రశ్నలు మన ముందున్నాయి. భారతీయ వలసదారులకు రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందా? గ్వాంటానామో బేలో భారతీయులు ఉంచబడతారా? 2025లో ట్రంప్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? అమెరికాలో ఉంటున్నవారు మీ ఇమిగ్రేషన్ స్టేటస్ అప్డేట్ చేసుకోండి. H-1B హోల్డర్లు మీ కంపెనీలతో స్పష్టత పొందండి. భవిష్యత్తులో వలస వెళ్లాలనుకునేవారు కొత్త వీసా పాలసీలను గమనించండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.